Hello children, a very good morning. Welcome back to our English class. Are you all safe at home children? Are you all fine? Okay, very good. Watch the videos and do your homeworks regularly. Now, coming to our English class, what did we learn in the previous class? Yes, opposites, isn't it? Opposites నేర్చుకున్నాం కదా? Okay. Today let us learn some about action words. Action words. What are action words? Action words కి examples చెప్పండి. Yes, reading, writing, drinking, sleeping, ఇంకా running, walking, what else? ఇవన్నీ కూడా మనకి యాక్షన్ వర్డ్స్ కదా, యాక్షన్ వర్డ్సే కదా. సో ఈ యాక్షన్ వర్డ్స్ని ఏమంటారు? వర్బ్స్ అంటారు. ఏమంటారు? సో వర్బ్స్. యాక్షన్ వర్డ్స్ని యాక్షన్ వర్డ్స్ మనం యాక్షన్ చేస్తామన్నమాట. సో వాటినే మనం వర్బ్స్ అంటాం. సపోజ్ సీ హియర్, రన్, run, running, run, walk, walk, read, write, sleep, sleep. ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ కదా, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్. నా సో వీటిని మనం వర్బ్స్ అంటాం. యాక్షన్ వర్డ్స్, ఆల్ యాక్షన్ వర్డ్స్ అన్నీ కూడా వర్బ్సే కదా. ఇంకా కొన్ని యాక్షన్ వర్డ్స్. నౌ కమింగ్ టు ద సెంటెన్సెస్ చూద్దాం ఒకసారి. సీ హియర్. సో వాట్ ఆర్ యాక్షన్ వర్డ్స్? యాక్షన్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ వర్బ్స్. యాక్షన్ వర్డ్స్నే మనం వర్బ్స్ అంటాం కదా. సో ఇవన్నీ ఇవి ఏవి రాసిన బోర్డు మీద? రన్, వాక్, స్లీప్, రీడ్, రైట్, జంప్, క్రాల్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ కదా. నౌ లెట్ us see some examples in the sentence form. సెంటెన్స్ ఫామ్లో చూద్దాం ఒకసారి. నౌ see here. Amit lived in Amit lived in Delhi. సో ఇది అమిత్ లివ్డ్ ఇన్ ఢిల్లీ అన్నది ఇదేంటిది? ఒక సెంటెన్స్ కదా. సో ఇందులో యాక్షన్ వర్డ్ ఏంటిది? వర్బ్ ఏంటి? లివ్డ్ కదా. లివ్డ్ అనేది యాక్షన్ వర్డ్. సో ఇది వర్బ్ అన్నమాట కదా, వర్బ్ కదా. నా కమింగ్ టు సమ్ మోర్ సెంటెన్సెస్. సీ హియర్. He started his journey to Jericho. Sentences while reading చేసేటప్పుడు కొంతమంది ఇది జెరిచో అని చదవట్లేదు. So this is the spelling Jericho. Okay. So he started his journey to Jericho. So this is the sentence from your lesson children. See what is the verb in this sentence? Indula verb enti sentence. Ee sentence la verb enti? Started. Kada? Yes, very good. So lived, started. So ivi verbs annamata. So actually మనం వీటికి అంటే ఇది వర్బ్, స్టార్ట్ అనేది వర్బ్. దీనికి మనం ఏం యాడ్ చేస్తాం? ఈడి యాడ్ చేస్తాం. అలాగే లివ్, దీనికి మనం డి యాడ్ చేస్తాం. ఓకే. సో స్టార్ట్కి ఈడి యాడ్ చేస్తే స్టార్టెడ్ అయింది, లివ్కి డి యాడ్ చేస్తే లివ్డ్ అయింది కదా, లివ్డ్. సో దీస్ ఆర్ వర్బ్స్. సో ఈ వర్బ్స్ ఏ టెన్స్లో ఉన్నాయి? పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఎన్ని టెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం? మెయిన్ టెన్సెస్ 3 టెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కదా. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి?
వర్బ్ ఫామ్కి ఈడీ యాడ్ చేయాలి. కొన్ని ఫామ్స్కి ఈడీ యాడ్ చేస్తాం. వీటినే మనం స్ట్రాంగ్ అండ్ వీక్ వర్బ్స్లో ఆల్రెడీ మీరు క్లాసెస్లో ప్రీవియస్ వీడియో క్లాసెస్లో నేర్చుకునే ఉంటారు కదా, స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్. సో ఇవి ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్ అంటాం వీటిని రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అలాగే స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ స్టార్ట్ ప్లస్ ఈడీ. సో ఏదైనా ఒక వర్బ్కి ఈడీ యాడ్ చేస్తే లేకపోతే డి యాడ్ చేస్తే కనుక మనం వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం అన్నమాట. సపోజ్ see here, look here. I'll write few verbs on the board. See here. Suppose run ఉంది. Run is a verb కదా, verb. సో ఈయనకి పాస్ట్ ఫామ్ ఏంటి, ran అవుతుంది. ఇప్పుడు ఇందాక రాసినట్టు స్టార్ట్ అనేది ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ ఫామ్లో స్టార్టెడ్ అవుతుంది. చూసారా, ఇది ఇర్రెగ్యులర్ ఫామ్, ఇది రెగ్యులర్ ఫామ్. ఈడీ జస్ట్ ఇచ్చిన వర్బ్కి ఈడీ యాడ్ చేస్తే లేకపోతే డి యాడ్ చేస్తే వీటినే రెగ్యులర్ వర్బ్స్ అంటారు అన్నమాట. ఏమంటారు, రెగ్యులర్ వర్బ్స్. ఓకే, స్టార్టెడ్ వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అదే ఇక్కడ రన్ ఇచ్చి ర్యాన్ అయింది అనుకోండి, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫుల్గా వర్డ్ అంతా మారిపోతుంది. ఇక్కడ వవెల్స్ మారిపోతాయి అన్నమాట, మధ్యలో ఉన్న వవెల్స్ వర్డ్లో మారిపోతాయి అన్నమాట. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ ఏ అయిపోతుంది. వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఏమీ మారకుండా జస్ట్ ఈడీ కానీ ఆర్ డి కానీ యాడ్ చేస్తే అప్పుడు రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి అన్నమాట. సో ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. ఓకే, నౌ some more words I'll write on the board. See here, opened. Tell me this, which verb is it? Opened, regular verb kada, it is a regular verb. Now see here, write is a అంటే ఇది బేస్ ఫామ్ అన్నమాట. ఇవన్నీ కూడా బేస్ వర్బ్స్ అన్నమాట. వర్బ్స్లో బేస్ వర్బ్స్ అంటారు వీటిని. ఇవి పాస్ట్ టెన్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్, ఇవన్నీ పాస్ట్ టెన్స్. అలాగే ఇవన్నీ బేస్ వర్బ్స్, V1 వర్బ్స్ అంటారు వీటిని, V2 అంటారు అన్నమాట. అలాగే V3 కూడా ఉంటుంది. సో రైట్కి ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ రోట్ అవుతుంది. ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ అన్నమాట. ఇర్రెగ్యులర్ వర్బ్ అన్నమాట. అండర్స్టూడ్ చిల్డ్రన్? అర్థమైంది అందరికీ? అలాగే సపోజ్ రీడ్ ఉంది. రీడ్ ఈజ్ V1. నౌ కమింగ్ టు V2, ఇది కూడా సేమ్ వర్డ్, అదే వస్తుంది. బట్ ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, పాస్ట్ టెన్స్లో రెడ్ అని ప్రొనౌన్స్ చేయాలన్నమాట. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో దీస్ ఆర్ ద రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ వర్బ్స్. సో ఈడీ సింపుల్గా ఈడీ కానీ డి కానీ యాడ్ చేస్తే వర్బ్కి అది పాస్ట్ ఫామ్ అవుతుంది. అలాగే రెగ్యులర్ వర్బ్ అవుతుంది. అలాగే కంప్లీట్గా వొవెల్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి ఒక వర్డ్లోని, అవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంట. అర్థమైంది అందరికీ? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో లెట్స్ గో విత్ ద రీడింగ్ పార్ట్ today's reading part. Okay, open page number 59 children. Now see, all of you open page number 59. See, under activity 4 your teacher will read out the following words or phrases, write them. So here some words are given, same words you write down here. అంటే ఇలాగే అక్కడ ఎలా ఉందో అలాగే ఇక్కడ రాయండి. దిస్ ఈజ్, రీడ్ అలాంగ్ విత్ మీ. ఆనెస్ట్, HONEST, ఆనెస్ట్. MONEY, మనీ. COAT, కోట్. JOURNEY, జర్నీ. GANG, గ్యాంగ్. OF, ఆఫ్.
ROBBERS, robbers. Wound, WOUND, wound. Footsteps, FOOTSTEPS, footsteps. INNKEEPER, innkeeper. HOMETOWN, hometown. GESTURE, gesture. సో సేమ్ ఇక్కడ ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ మళ్ళీ రాయండి ఫ్రేజెస్. ఓకే, నౌ కమింగ్ టు గ్రామర్ పార్ట్. సీ హియర్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. See here, Jewish man lived in Jerusalem. This is Jerusalem, children. Read properly. Okay, Jewish man lived in Jerusalem. See, underlined word is lived here. He started his journey one morning. Started. He opened his eyes with great difficulty. Opened. He stopped his donkey. Stopped. See, the underlined words are action words. They are called verbs. They denote completed actions. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అన్నమాట. సో పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. దే ఆర్ యూజ్డ్ హియర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్. ద రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబవ్ వర్బ్స్ ఆర్, వీటికి అండర్లైన్ వర్డ్స్కి రూట్ ఫార్మ్స్ ఏంటి? లివ్డ్కి లివ్, స్టార్టెడ్కి స్టార్ట్, ఓపెన్డ్కి ఓపెన్ అండ్ స్టాప్డ్కి స్టాప్. ద పాస్ట్ tense form of the above verbs are formed by adding ed or d. Such verbs are called regular verbs. So these are all known as regular verbs. అంటే నార్మల్గా రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి ed కానీ d కానీ యాడ్ చేస్తే వాటినే రెగ్యులర్ వర్బ్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఐ గేవ్ హోంవర్క్. సీ హియర్, don't draw this table, just write down the sentences. For example, I wrote one sentence here. See, frame meaningful sentences from the above table. I, we, he, she, they. Painted, played, asked, ordered, closed. A question, coffee, the door, cricket, a picture. See, I painted a picture. రాసాను, చూసారా? సో మీరు మిగతా 4 సెంటెన్సెస్ ఫామ్ చేసి హోంవర్క్ చేయండి. జస్ట్ మెన్షన్ డేట్ అండ్ యువర్ నేమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద పేజ్ అండ్ ఫామ్ రిమైనింగ్ 4 సెంటెన్సెస్ ఇంక్లూడింగ్ ఫస్ట్ వన్ కూడా రాసి మిగతా 4 సెంటెన్సెస్ కూడా ఫ్రేమ్ చేయండి. అండర్స్టూడ్ చిల్డ్రన్? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.